హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి ఏ రోజున వచ్చింది అంటే నవంబర్ 26వ తేదీన లేదా 27వ తేదీన ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏకాదశి దేవత ఈ రోజునే ఉద్భవించిందండి. అది ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు, పూజ ఏ సమయం చేసుకోవాలి, ఉపవాసం ఏ రోజున ఉండాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తామండి. విష్ణువును ఆరాధించడం ద్వారా మనకు ఉన్న అన్ని బాధలు, పాపాలు తొలగిపోతాయని నమ్మకము. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి జరుపుకుంటాము. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి దేవత ఈ రోజునే ఉద్భవించిందండి. ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం, సంతానం, సుఖం, మోక్షం, పాపాల నుండి విముక్తి లభిస్తుందండి. పురాణాల ప్రకారం దేవత ఏకాదశి విష్ణు శరీరం నుండి ఉద్భవించింది. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న సమయంలో మురా అనే రాక్షసుడు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో విష్ణు శరీరం నుండి దేవత దివ్య రూపం కనిపించిందండి. అలా యుద్ధంలో మురా అనే రాక్షసుని సంహరించింది. నిద్ర లేచిన తర్వాత విష్ణుమూర్తి దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. ఆమెకు ఏకాదశి అని పేరైతే పెట్టారు. అప్పటి నుండి ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రత్యేకంగా మారింది. ఎవరైతే ఏకాదశిని పూజిస్తే సుఖ సంతోషాలు పెరుగుతాయని వరం ఇచ్చారు. ఎవరైనా కొత్తగా ఈ వ్రతాన్ని అంటే ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలనుకునే వాళ్ళు ఈ ఉత్పన్న ఏకాదశి నుండి మొదలు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఏకాదశి తిథి ఎప్పుడు వస్తుందో నేనైతే తెలియజేస్తానండి. ఈ ఉత్పన్న ఏకాదశి వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఉదయం 1 నిమిషానికైతే ప్రారంభమవుతుంది. అంటే మనకి అర్ధరాత్రి వేళలో 1 మనకి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుందండి. అది తర్వాత రోజు అంటే నవంబర్ 27 తెల్లవారుజామున 3:47 వరకు ఈ ఏకాదశి తిథి అయితే ముగిస్తుందండి. మనం ఎప్పుడు ఈ ఏకాదశిని పాటించాలి, పూజ ఏ రోజు చేసుకోవాలి, ఉపవాసం ఎప్పుడు ఉండాలి అని నేను తెలియజేస్తానండి. మనం దీని ప్రకారం రోజంతా మనకి ఏకాదశి తిథి ఉంది కాబట్టి 2024 సంవత్సరం నవంబర్ 26వ తేదీన మనం ఈ ఉత్పన్న ఏకాదశిని పాటించాలండి. ఈ రోజునే మనం ఉపవాసం అనేది ఉండాలి. ఈరోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 9:31 నుండి మధ్యాహ్నం 1:27 వరకు మనం పూజ చేసుకోవచ్చండి. ఈ టైంలో అనుకూలంగా ఉంది. ఇంకా మన కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజామునే లేగుస్తాము. ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈ ఉత్పన్న ఏకాదశి అంటే ఉపవాస విరమణ సమయం వచ్చి మనం ఈ రోజంతా ఉపవాసం ఉండి 26వ తేదీ అంతా ఉపవాసం ఉండి 27వ తేదీన ఉదయం స్వామివారికి పూజ చేసుకొని లేదా గుడిని దర్శించుకొని ఈ ఉపవాస విరమణ చేయాలండి. ఉపవాసం పారణ సమయం వచ్చి 12:52 నుండి 3:06 వరకు అంటే మధ్యాహ్న వేళలో ఈ ఉపవాస పారణ అయితే చేయొచ్చండి. ఓకే అండి, ఈ ఉత్పన్న ఏకాదశి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో అయితే అందించాను అనుకుంటున్నాను అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.